స్త్రీ అనగానే రెండు లక్షణాలు ఉంటారు. ఒకటి పదార్థ ప్రవృత్తి, పరతంత్ర ప్రవృత్తి. ఒకరి కొరకే తాను, ఒకరి అధీనంలోనే తాను అనేటువంటి భావన మనసులో నిండి ఉంటుంది కనుక ఆమె భార్య అంటారు. కనుక మన ఆత్మలన్నీ భగవంతునికే చెంది భగవంతుని కొరకే ప్రవర్తించేవి కనుక మన ఆత్మలను స్త్రీ కింద భావించాలి. అట్లాంటి స్త్రీలందరూ పొందడానికి చేయవలసిన వ్రతము కనుక దీనిని మార్గళి వ్రతమని మార్గశీర్ష మాసంలో చేసినటువంటి వ్రతం ఇది. ఈ వ్రతము మార్గశీర్ష వ్రతం అంటే అర్థమేమి అంటే మామూలుగా బాహ్యంగా మార్గశీర్ష మాసంలో చేశారు. మార్గశీర్షం అనే దానికి మనకు అర్థం ఉన్నది. మార్గం అంటే దారి, నడిచే దారికి మార్గం అంటారు. ఎక్కడికి నడవాలి మనందరం అంటే కఠోపనిషత్తు చెప్పిన మనందరం ఎక్కడికి వెళ్ళాలంటే మనకు గమ్యస్థానం తద్విష్ణో పరమం పదం, ఆ విష్ణువు యొక్క పరమపదములకు వెళ్ళాలి. సోధ్వా పారమాప్నోతి తద్విష్ణో పరమం పదం అధ్వా మార్గం. మనం ఏనాడో భగవంతుని నుండి విడిపడ్డాం, కర్మ చేత బంధింపబడ్డాం, అనాది అయినటువంటి కర్మవాసనల చేత మళ్ళీ వృద్ధి సంబంధం పొందుతున్నాం, మళ్ళీ గర్భంలో పడుతున్నాం, జన్మిస్తున్నాం, బాల్యం, యవ్వనం, వార్ధక్యం, మరణం, మళ్ళీ నరకం, స్వర్గం, మళ్ళీ తిరిగి వచ్చి గర్భంలో పడుతున్నాం. ఇట్లా తిరుగుతున్నాం. ఈ తిరుగుడు పడ్డానికి సంసారం లేదు. సంసారం అనగా సైకిల్. ఒక సైకిల్గా ఇలా వరుసగా తిరుగుతూ ఉంటుంది. ఏమిటి పడుతుంది? కడుపులో పడ్డామంటే పుట్టేమే, పుట్టేమంటే వెంటనే వ్యాధి, తర్వాత బాల్యం, తర్వాత యవ్వనం, తర్వాత వార్ధక్యం, తర్వాత మరణం, చనిపోయిన తర్వాత మంచి కర్మ చేస్తే స్వర్గం, చెడు కర్మ చేస్తే నరకం, మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ కిందకి తిరుగుతూ ఉంటాం. ఇలా ఏకపు పూన వాటం అంటే నీళ్లు తోడటానికి నీళ్లలో పూన వేస్తారు, అది ఇలా వంచుతారు కిందకి, అంతే ఏమవుతుంది? మళ్ళీ నీళ్లు ముంచుకొని బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇదే మనకు ఇక్కడ సంపాదించుకుంటా కర్మభూమిలోకి వచ్చి కర్మ చేస్తాం, దీని ఫలాన్ని అక్కడికి వెళ్తాం, అనుభవించేస్తాం, అక్కడ వరకపోసేస్తాం, మళ్ళీ తిరిగి ఇక్కడ కొడుతూ ఉంటాం, మళ్ళీ కర్మ చేసి సంపాదిస్తాం, వెళుతూ ఉంటాం. ఇది జీవితం కాకూడదు. ఏటపుకున్న జీవితం జీవించదు. మరేమి ఒకసారి ఇక్కడ ముంచుకున్నది మళ్ళీ వెళ్ళి ఒలకపోసి వెనుక దూరాలు ఉండిపోయే జీవితం చేయి. అది మనం సాధించవలసింది. దానికి ఏ దారి మీద వెళ్ళాలో ఆ దారిని ప్రయాణం చేయాలి. ఆ దారి మార్గశీర్షం. మార్గములలోకి శీర్షం అంటే శిరస్సు. ఇంద్రియములన్నింటిలోకి శీర్షం ఎలాగైతే ప్రధానమో, శిరస్సు ఎలా ప్రధానమో, అలాగే అన్ని దారులలోకి ఉత్తమమైనటువంటి మార్గం ఇది. భగవద్గీతలో 4 మార్గాలు చెప్పాడు భగవంతుడి పొందడానికి. కర్మ ఒక మార్గం, 2 జ్ఞానము, 3 భక్తి కాదు చెప్పేసి ఆఖరికి చెప్పాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. చెప్పాను కానీ ధర్మాలన్నీ ఆచరించడం కాదయ్యా, అన్నీ వదిలేయండి. దేవస్వామి ధర్మ సంస్థాపనార్థాయ సంభవాన్ని, ధర్మాన్ని స్థాపించడానికి పుడతానన్నావే, పుట్టి వదిలేమన్నాడు భగవంతుడు. కృష్ణుడిని వదిలేదామా? వాళ్ళు వదలడం కాదు, వదలడం ఏమిటి? వదలడం ఏమిటి అంటే లోపల వదలాలి, బయట చేయాలి. లోపల వదలడం అంటే అర్థమే సంఘం చెక్వా ధనంజయ. భగవద్గీతలో చెబుతాడు సంఘం వదలాలి. ఇది చేసేది నేను, నాది, నా కొరకు అని లోపల భావనలో వదలి చేసేదంతా భగవానుడు చేయిస్తున్నాడని చేస్తే దాని పేరు మనము భగవంతుని శరణానికి చేయుట. అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య అనే శ్లోకంలో చెప్పాడు కనుక అది 4వ ఉపాయం. ఆ ఉపాయం అన్ని ఉపాయాలకు ఉత్తమమైన ఉపాయం కనుక దాన్ని ఆచరిస్తుంది ఆండాళి గ్రంథంలో కనుక మార్గ శీర్ష వ్రతం. అంటే భగవంతుడే ఉపాయం కానీ, భగవంతుని మీద వేరైన కర్మ కానీ, జ్ఞానం కానీ, భక్తి కానీ, నాకు భగవంతుని పొందుతున్న ఉపాయములు కావని, భగవంతుడే ఉపాయం పరిపూర్ణంగా నిశ్చయం కలిగి ఉండి భగవంతునే విశ్వసించి భగవంతుని కార్యముగా భగవంతుని సేవాభూతాన్ని చేసి సర్వవ్యాపారం నడిపించుటే మానవ జీవిత లక్ష్యం. ఇదే భక్తి ముక్తికి దారి అని చెప్పింది కనుక ఈ వ్రతం మార్గ శీర్ష వ్రతము. మార్గములలో శీర్ష ఉత్తమమైనటువంటి వ్రతం ఇది. మరొకటి ఈ వ్రతానికి పేరు ఏమిటి చేస్తాం? ఈ వ్రతంలో స్నానం చేస్తాం. స్నానం చేయడం అనేటువంటి వస్తాం నీరాడా అని ప్రారంభిస్తుంది. మొదటి పాఠంలో ఉంటుంది. మళ్ళీ 29వ పాఠం దాకా 28వ పాఠం దాకా నీరాటమే. నీరాటం అంటే స్నానం. ఎక్కడ స్నానం ఉండదు దీనిలో. తిరుపతి చదివితే ఎక్కడ ఆండాళ్ళ నదికి వెళ్ళినట్టు కానీ స్నానం చేసినట్టు కానీ స్నానం పడతాం. ఏ స్నానం అంటే ఒక నదిలో మునిగినట్టు మునగాలి. ఎక్కడ మునగాలి? భగవంతుని యొక్క కళ్యాణం అనేటువంటిది ప్రవహిస్తుంది. భగవంతుని కారుణ్యం అనేటువంటి అమృత ప్రవాహం ప్రవహిస్తుంది. ఈసారి విశ్వంలో ఎక్కడ చూసినా స్వామిని చేసిన ఉపకారం కనిపిస్తుంది. శరీరం ఇచ్చాడు సర్వేశ్వరుడు. ఇప్పుడు జ్ఞానాన్ని
ప్రసాదించాడు, ఎంత అనుగ్రహాన్ని మనపై చూపిస్తున్నాడు. ఇంద్రియములను ఇచ్చాడు, ఇంద్రియ పాఠం ఇచ్చాడు, ఉపదేశించే గురువులను ఇచ్చాడు, శాస్త్ర గ్రంథములను ఇచ్చాడు, ఇంత మహాపురుషులను ఇచ్చాడు. లోకాన్ని రక్షిస్తూ ఉంటే ఆ అనుగ్రహాన్ని ఎప్పుడైనా భావించి ఒకసారి ఒడలు మనసి స్వామిని స్మరించేవా? తాను మునిగితే మునిగినటువంటి తాను కనపడకుండా నీరు పైకి కొల్లేలా మునిగితే దాన్ని స్నానం అంటారు. కుళాయి స్నానం కాదు, మన నల్లా దగ్గర స్నానం కాదు. ఎవరైనా ఒక నదిలో వెళ్ళి మునగాలి, మునిగినప్పుడు మునిగిన వాడు లోపలికి నీటి లోపలికి మునిగితే పైకి నీరు పారినట్టుగా ఒకసారి ఆ క్రమను అనుభవిస్తూ ఉంటే మన ఒడలు తెలియకుండా అట్లా మనసు నీకు దాంట్లో మునిగి ఉంటే దాని పేరు స్నానం అంటారు. అది చేయాలి, అది చేసి దాన్ని ఆచరణలో ఆ భగవద్గుణం అనుభవిస్తూ ఉంటుంది కనుక ఈ వ్రతము చేస్తే మనకి కూడా అటువంటి భగవద్గుణానుభవం కలుగుతుంది. కాబట్టి ఈ వ్రతం పేరు స్నాన వ్రతం. మరొకటి ఏమి అంటే నదులన్నీ సముద్రంలో చేరుతాయి. ఎక్కడి నుంచి వచ్చింది నదీ జలం? సముద్రాల్లో జలమే. సూర్యుడు వేసవి కాలంలో తన కిరణముల చేత వేడెక్కించి ఆవిరిగా చేసి నీటిని పైకి తీసినటువంటి ఆ నీటిని మేఘములుగా మార్చి ఆ మార్చినటువంటి మేఘముల నుండి వర్షిస్తే ఆ వర్షించిన పర్వతం మీద పడి అది కిందకు పారి నదిగా మారి మళ్ళీ సముద్రంలో కలుస్తుంది. ఇది మన జీవిత విధానం. మనమందరం ఎక్కడి నుంచి వచ్చి ఆ మొట్టమొదటి అందరూ భగవంతునితోనే చేరి ఉన్నవాళ్ళు. ఈ భగవంతునితో చేరినటువంటి మనము వారి నుండి విడిపడ్డాం. మళ్ళీ ఎక్కడికి చేరాలి? వాడితోనే చేరాలి. నదులన్నీ ఎలాగైతే సముద్రంలో చేరుతాయో అట్లాగే నామరూపే విహాయ, నామము రూపము లేకుండా ఎలా కలిసిపోతాయో అలాగే ఇప్పుడున్నది కృష్ణ ఒక నది, గోదావరి ఒక నది, తుంగభద్ర ఒక నది. సముద్రంలో కలిస్తే ఏదో విడదీయగలమా? విడదీయలేము. దాని రూపమేమో రంగేమో ఉంటుందా? ఉండదు. అలాగే మనకుండే నామరూపము భగవంతునితో చేరితే ఉండవు అనేటువంటి జ్ఞానం మన లోపల పరిపూర్ణంగా కలిగి వారితో చేరడానికి పేరు స్నానము. ఇటువంటి నిత్యమైనటువంటి స్నానాన్ని తెలియజేటువంటి వ్రతం కనుక వ్రతానికి మార్గశీర్ష వ్రతము, స్నాన వ్రతము రెండవ పేరు. ఇంక ఈ నెల ఈ చేసే వ్రతం ఒక నెల చేస్తాం. ఒక నెల అంటే 30 రోజులు చేస్తాం. ఈ 30 రోజులు చేసే వ్రతం ఇది ఒక మాసం, మార్గశీర్ష మాసంలో చేస్తారు. మనకి ఇప్పుడు మాసాలు అమావాస్య వెళ్ళిన తర్వాత పాడ్యం నుంచి ప్రారంభం, మళ్ళీ అమావాస్యతో ఆఖరు. నిన్న మార్గశీర్ష మాసం ప్రారంభం, అమావాస్యతో ఆఖరు అవుతాయి. కానీ అప్పటి రోజుల్లో మాసం పౌర్ణమితో ప్రారంభం, మళ్ళీ పౌర్ణమితో అంతమయ్యేది. కాబట్టి మనకి పౌర్ణమి లెక్కే మాసాలకు పేర్లు పెట్టారు. చిత్ర అనే నక్షత్రం ఏ పూర్ణిమ నాడు ఉంటే ఆ మాసానికి చైత్రం అని పేరు. విశాఖ అనే నక్షత్రం ఏ పూర్ణిమ నాడు ఉంటే దానికి మనకి వైశాఖం అని పేరు. అలాగే మృగశిర అనే నక్షత్రం ఏ పూర్ణిమ నాడు ఉంటే ఆ మాసానికి మార్గశీర్షం అని పేరు. మృగశీర్షము అనే నక్షత్రం పేరు. ఆ నక్షత్రం పూర్ణిమ నాడు వస్తుంది నెలలో. కాబట్టి ఇలాంటి పేరు మార్గశీర్షము అని పేరు. కాబట్టి పూర్ణిమ నుంచి పూర్ణిమ. వీరి వ్రతం ప్రారంభించింది ఎప్పుడు? పూర్ణమి నాడు, మంచి పండు వెన్నెల నాడు వ్రతం ప్రారంభించారు. మళ్ళీ ఎప్పటికి పూర్తవుతుంది? మళ్ళీ ఇంకో మనకు పూర్తవుతుంది. ఇది ఎప్పటికి ప్రారంభించే ఎప్పటికి పూర్తయింది? నిండు చంద్రుడితో ప్రారంభించి మళ్ళీ నిండు చంద్రుడితో సాగింది. ఇది మన జీవిత కథ. మనం జీవితం అంతా ఎక్కడి నుంచి ప్రారంభించాం? పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. మనం మంత్రాలు చదువుతూ ఉంటాం. ఏది పూర్ణం? అది పూర్ణమే, ఇది పూర్ణమే. అంటే పూర్ణం అంటే అర్థం పరిపూర్ణమైన చంద్రుడు. అలాగే మనం అందరము భగవంతునితో చేరి ఉండి భగవంతునికి దూరము కాకుండా స్వామితో అనుభవిస్తున్నటువంటి మనకి అనాది అయిన కర్మ వాసనల వలన, కర్మ పరంపరలు, అనేక జన్మ సంచితమైన వాటి వల్ల భగవంతునితో విడుదల కలిగింది. విడుదల కలిగి అలా దూరమైనాము. అమావాస్య వచ్చేసింది, లేనే లేదన్నట్టు అయిపోయింది చంద్రుడు. మళ్ళీ ప్రారంభించింది, విడుబడ్డది. మళ్ళీ తిరిగి పూర్ణమైపోయింది చంద్రుడు. ఇది మన ఆత్మకథ. మనం భగవంతుని నుంచి విడిపడ్డాము, లేనే లేము అన్నట్టు అయిపోయినాము. మళ్ళీ భగవంతుని చేరుతాము ఎప్పుడు? మళ్ళీ పూర్ణిమ నాడు. ఇది నెల రోజుల కథ. అంటే భగవంతుని వీడి మరల భగవంతుని చేరుటకు పట్టే సమయానికి నెల అని గుర్తుపెట్టి ఈ నెల రోజులు చేసే వ్రతం వలన నీవు భగవంతుని వీడి కేవలం మానవుడే నేను అనేది మరచిపోయి శరీరమే నేను నాది అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి మనకి మరల వాడి కొరకనే భావన లోపల కలిగి పరిపూర్ణముగా వాడినే ధ్యానం చేస్తూ ఉంటే ఆ స్థితి కలిగితే నీకు మళ్ళీ పూర్ణిమతో వ్రతం పూర్తి అవుతుంది. అది అవుతుంది మనకి 29 నాడు గొల్లా కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ ఈ వ్రతం ఎన్నాళ్ళు చేస్తాం? మాసం. అంటే దీనికి 3 పేర్లు పెట్టారు. మన పేరు వ్రతమని, అలాగే స్నాన వ్రతమని, అలాగే మూడవది ఇది మాస వ్రతం. 1 నెల చేస్తాం. ఈ వ్రతం చేస్తే మనకి పరిపూర్ణమైనటువంటి స్థితి మన లోపల కలుగుతుందని
అటువంటి ఉత్తమమైనటువంటి వృత్తాన్ని మనకు ఆండాళ్ళని అందించింది కనుక ఈ పరమరహస్యమైనటువంటి అర్థాన్ని మనకు అందించడానికి ఉపనిషత్ కథలా చెప్తే బరువైపోయి ఎవడు వినడు కనుక కథలు చెప్తే అందంగా ఉంటుంది కనుక ఒక కథ పెట్టింది. అయ్యా నేను అర్థం చేస్తాను, భగవంతుని పొందడానికి ఏం చేయాలని చాలా కష్టమండి. మీలాంటి వాడికి భగవంతుడు ఎవరు జ్ఞానులకి ఎవరు జ్ఞానానికి లభిస్తుందా, ఎవరు పిల్లలు భయపడుతూ ఉంటారు. మన అందరికీ భయపడుతుంది. ప్రతి వాడికి భగవంతుడి అందరూ పొందవచ్చు. అది ఎలా పొందుతారండి? ఎందుకు పొందలేవు? ఇదిగో నేను పొందుతున్నాను రా. ఎక్కడ? ఇక్కడ. ఎప్పుడు? ఇప్పుడు. ఎక్కడ? రంగంలో శ్రీలింగూరులో ఆమె ఆండాళ్ళ తల్లి అప్పుడే అక్కడే వ్రతం చేసి వెంటనే రంగనాథుడు తనంతో తాను వచ్చి నిన్ను భారీగా స్వీకరిస్తున్నానంటున్న వారికి తీసుకుని వెళ్ళిపోయే స్థితిని పొందింది. ఇప్పుడు అలాగే భగవంతునికి భార్యవు కావాలి. ప్రతి ఆత్మ భగవంతునికి భార్య కావాలి. మనం చేసే వ్రతం ఎందుకోసమని? పెండి కోసమని. కన్నెపిల్లలు పెళ్లి వ్రతం చేస్తే పెళ్ళిళ్ళు అవుతాయి. ఇది వాళ్ళకి భౌతికమైన కాంక్ష కావాలి కనుక మూక్షులైనటువంటి వారు కాస్త జ్ఞానం కలిగిన వారి వ్రతం చేస్తే ఏమి లభిస్తుంది? తన ఆత్మ పరమాత్మతో చేరుతుంది. పరమాత్మ భర్తగా తాను భార్యగా స్వామితో చేరేటువంటి దశ కలుగుతుంది. ఈ స్థితికి అడగడానికి తల్లి చేసినటువంటి వ్రతం కనుక ఈ వ్రతము మనం అందరం ఆచరిస్తే మనకు లభిస్తుంది. దీనిని చెప్పడానికి తల్లి ఒక కథ పెట్టింది. ఆ కథ ఏంటి? ఒక వ్రతం. శ్రీవిల్లిపుత్తూరు వారిది. శ్రీవిల్లిపుత్తూరులో వారి నాన్నగారు భాగవతం చదివించేవారు. రోజు రాత్రి వారి ఇంట్లో ఆ భాగవతంలో గోపికలు కృష్ణుని పొందాలని ప్రయత్నం చేసి కృష్ణుని పొందడానికి కాత్యాయని వ్రతమని ఒక వ్రతం చేశారు. కాత్యాయని మహామాయే అమ్మ కాత్యాయని పొద్దున్న గిరినాలకు వెళ్ళేవారు. ఎవరో స్నానం చేసేవారు. ఈ హేమంతూరులో మార్గశిర మాసంలో వ్రతం చేసి అక్కడ కృష్ణుడి విగ్రహం పెట్టుకొని దానికి వారు అయోధ్య బిడ్డని చేసి ఆ కాత్యాయని పూజ చేసేవారు. ఈ కృష్ణుడు మాకు భర్త ఎలా చేయాలని ప్రార్థించేవారు. రోజు అయ్యేసరికి వాడు కృష్ణుడు భర్త అయ్యాడు అని కథ. ఇది విన్నదాడు భాగవత ప్రవచనాలు విని మనం చేయకూడదు. వాళ్ళు ఎవరైనా రేపటిలో ఏమి చదువుకొని జ్ఞానహీనమైనటువంటి వాళ్ళే సామాన్యంగా మలాంటి వాళ్ళు వ్రతం చేస్తే కృష్ణుడిని పొందేది కదా. మనం మాత్రం ఎందుకు పొందలేము? ఇది ఎక్కడ వస్తుంది? విమల దగ్గరికి వెళ్ళామా, రేపల్లో వెళ్ళామా, ఎక్కడ చేస్తామంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మానసికంగా మనం ఒకసారి వృద్ధాలను వెళ్ళాం మన తల్లి అని చిన్నగా ఒకసారి అయ్యాన్ని చేసేసింది మనస్సుని. తనతో ఉండేటువంటి పిల్లలందరినీ పిలిచింది. ఏ పిల్లలు రావాలి? యవ్వనంలో ఉన్న పిల్లలు అనుకోండి ఈ వ్రతం చేయడానికి. ముసలి వాళ్ళు పనికిరారు, మగవారు పనికిరారు, పసిపిల్లలు పనికిరారు. అంటే ఏడర్థం? ఇవన్నీ పైకి కథ తెలుసుకోకూడదు. కథలో అర్థం తెలుసుకుంటూ ఉంటారు. ఏముంటుండాలి మనకి? స్త్రీకి పురుషుడు ఎప్పుడు అవసరం? యవ్వనం వచ్చినప్పుడే అవసరం. పురుషుడు అంటే ఎవరు? ఒక్కడే. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాతం ఒక్కడే పురుషుడు. ఆ పురుషుడు ఇందరూ పొందాలి. గోపికలు ఎందరో ఎన్ని వేల మంది ఒక కృష్ణుని పొందేది. ఎంత హాస్యాత్మకంగా బుద్ధిమంతుడైన వివేకి ఎవరైనా ఇప్పటి కాలంలో వింటే ఒక్కడి ఇంతమంది ఎంత విచారికైనా ఎంత వైద్యోజీ ఎంత ఉంటారు. అట్లాగే మనమంతరం ఎవరిని పొందాలి? సకల చేతన అచేతనమైన సమస్త ప్రాణిజాలను పొందవలసినది ఒక్కడే. ఆ ఒక్కడే పురుషుడు. అటు పురుషుడిని పొందడానికి మనం అందరం వచ్చాము ఇక్కడికి. ఇది బృందావనం. ఏది బృందావనం? మనం ఏమో ఉంటే ఆవిడ ఎక్కడో శ్రీవిల్లిపుత్తూరులో ఉంది. శ్రీవిల్లిపుత్తూరు బృందావనం ఉంటుంది. సరే బాగుంది. తన తోడి వారు గోపికలు కావాలి, తాను గోపిక కావాలి. అయిపోతామని పెద్ద కష్టమా? మన జీవస్వామి పూజలు చేయని చెబుతూ ఉంటారు. మనసు ఉంది కదా, భావం ఉంది కదా, ఈసారి ఇక్కడే కల్పించండి, గంగాళాలతో పెట్టండి, గంగాళాలతో పెట్టండి, ఇలా చెబుతుంటేను పాపం బుద్ధిలే అంటే హృదయం లేని వాడికి హాస్యంగా ఉంది కదా. గంగాళాలేంటి మిఠాయి ఏంటి అని ఇలా పాపం అనుకుంటాడు. ఎవరికి? హృదయం లేని వాడు. హృదయంలో భావన గలవాడికి సమస్త పదార్థాలు కనిపిస్తాయి. ఎదురుగా స్నానం కనిపిస్తారు. అమ్మ వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం శ్లోకం చదివేసే ఒకసారి చేతిలో కామపోకుండా అమ్మ అభయహస్తమిస్తూ ఎదురుగా కనిపిస్తుంది. అట్లా కనిపించే తల్లిని ఎదురుగా చూస్తారు. వారు చూసి ఆ భావన మనకు అందిస్తే ఒకసారి మనం పూజ చేస్తూ మనకి ఎదురుగా తల్లి కూర్చున్నట్టు చెబుతారు. అయిపోతే లేచిన తర్వాత కానీ తెలియదు మనం ఎప్పుడున్నాము. అది స్వామి చేసేది ఒక చిత్రమైన ఆండాళ్ళ తల్లి పద్ధతి మన స్వామి పూజలో చేయిస్తారు. ఆమె వెంటనే భావనలో ఒకసారి ఎక్కడుంది? ఇవాళ శ్రీవిల్లిపుత్తూరులో లేచిన ఆండాళ్ళ కాదు ఈవిడ గోపిక. మార్చేసింది తన పేరు. ఈవిడెవరు? బ్రాహ్మణులు పెంచిన పిల్ల. బ్రాహ్మణంతో వదిలేసి శూద్రతో ముందుతారా ఎవరైనా? పర్వాలేదు. ఏదైతే జన్మ కాదు ప్రధానం, భగవత్ ప్రాప్తి ప్రధానం. భగవంతుని పొందడానికి ఇచ్చిన శరీరాన్ని భగవంతుని పొందడానికి ఉపయోగిస్తారు ఈ జన్మ. కానీ దీనికి ఎవరికి అహంకారంతో నేను బ్రాహ్మణుని, నేను పండితుడిని, నేను ధనికుడిని విడదీయడానికి ఈ జన్మ వస్తే ఇంతకంటే హీనమైన జన్మ ఉంటుంది.
ఎందుకంటే రాయిగా ఉండడం మంచిది, చెట్టుగా ఉండడం మంచిది. మనిషిగా ఉంటే అహంకారంతో జీవించిన వాడి యొక్క వ్యర్థమైన జీవన పడబడుతుంది. అటువంటి ఒక ఉత్తమమైనటువంటి ఆదర్శాన్ని నెలకొల్పి తల్లి తాను బ్రాహ్మణులకు పెళ్ళయి ఉండి బ్రాహ్మణ జాతిలో ఉన్నట్టుగా భావిస్తున్న తల్లి ఒకసారి బ్రాహ్మణత్వాన్ని వదిలేసి, ఎందుకు నాకు ఈ బ్రాహ్మణత్వం, శరీరానికి బ్రాహ్మణత్వం, నా ఆత్మదేవుడి, నేను స్వామికి చెందినదాన్ని, రేపల్లెలో ఉన్నాను, బృందావనంలో ఉన్నాను, నేను గోపికని, నా తోడి గోపికలు వీరందరూ ఎవరు యవ్వనం వచ్చిన వారు ఉన్నారు. యవ్వనమేమి అంటే పురుషుణ్ణి పొందడానికి యోగ్యమైన వయస్సుకి యవ్వనం అంటారు. అప్పుడు ఎప్పుడైతే వయసు అమ్మాయి వయసు చేస్తుందండి, భర్త జరగలేదు గాబరా పడతానే, అలాగే గాబరా పడ్డాడు విష్ణు చిత్తుడు. ఈ తల్లికి వెంటనే భర్తను పొందాలనే కోరిక కలిగింది. ఎవరా భర్త? ఈ మనుష్యుడు కాదు, మాడి వరకు నిన్ను పేర్చింపడి మనుష్యుల జీవనిస్తామనే మాట కానీ చెవులో పడితే పెద్ద సూదులు పొడిచినట్టుండేది కదా తల్లికి. అంతే ఎవరిని పెళ్ళాడతామమ్మా? రంగనాథుని. రంగనాథుని పెళ్ళాడండి, రాత్రి విగ్రహాన్ని పెళ్ళాడుతుందే. ఒక మనుష్యుని పెళ్ళాడాలి కానీ ఒక శరీరంతో ఉండి చైతన్యం ఉన్నటువంటి ఒక స్త్రీ రంగనాథుని పెళ్ళాడుతానంటే విన్నవారికి ఎంత హాస్యం. అక్కడ పొందుతాను ధైర్యం. ఇంకేత ఆడ పేపర్లో వారు పొందారు కదా, నేను పొందుతాను. వారు ఏమి చేసి పొందారు? వ్రతం చేసి పొందారు. నేను ఆ వ్రతమే చేస్తాను. ఏ వ్రతం? కాత్యాయని వ్రతం. ఎక్కడిక్కడే ఎవరి గురించి కృష్ణుడు ఎక్కడున్నాడు? కృష్ణుడు మా వడపెరుంగోయుడయ్యా, అందుకో మా స్వామి సన్నిధి దగ్గర. ఆ సన్నిధి ఉన్నదే దివ్యధామం, మా స్వామి కాలేము. అది మా నందగోపుండే ఫలనం. మార్చేసి ఊరంతా మార్చేసింది. శివుడి పేరేమిటి? బృందావనం, రేపల్లె. ఆ ఊళ్ళో ఉన్నటువంటి నందగోపుడి భవనమేది? ఆ భవనము దేవాలయము. ఆ దేవాలయం ఎవరున్నారు? కృష్ణుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన పోయినాడు. ఎవరు? వటపతిసాయి గారి కోయిలు వటపతిసాయి కోయిలు కాదు, ఆ కోయిలు భవనం అయిపోయింది. ఆ కోయిల్లో ఉన్నటువంటి పెరుమాళ్ళు ఏమైనా ఇప్పుడు ఒకసారి కృష్ణ భగవాన్ ఆయన్ని పొందడానికి ఏమి కావాలి? అదిగో వాళ్ళు చేశారు కదా తెల్లవారుజామున స్నానం, రండి మనం చేద్దాం అని పిలిచింది. పిలిచి 30 రోజులు ఈ వ్రతాన్ని తల్లి చేయించింది. తెల్లవారుజామున చేస్తారు, దేవగానే సన్నీళ్ళలో స్నానం చేస్తారు. మనం చేయడం ఆ తల్లి చేసింది. ఆ రోజుల్లో స్నానం చేసిన తర్వాత ఒకసారి స్వామికి వచ్చి పాటలు పాడుకుంటూ వచ్చి ఆ స్వామికి తాను ముద్గానం అంటారు, ముద్గానం అంటే పొంగలి చేసి నివేదన చేసి దీపం ఉంచి నివేదన చేసి రోజుకు ఒక్కొక్క పాట చొప్పున దాన్ని ఆచరించింది. పాడింది. ఇవాళ ఏం చేశాను, ఇవాళ ఏం చేశాను, ఇవాళ రికార్డు చేసింది. ఆ రికార్డు చేసిన 30 రోజులు చేసిన రికార్డింగ్ మనకి 30 పాటలే. ఆ 30 పాటలు తిరుప్పావై. ఇది మనం ఇప్పుడు రేపటి నుంచి చేస్తాం. ఇవాళ అవతారికంటే అందులో దిగాము. రేపటి నుంచి మనం వ్రతం ప్రారంభిస్తాం. రేపు సాయంకాలం మనం మొదటి పాశురాన్ని అర్థానుసంధానం చేసుకుంటాం. ఉదయం కూడా రేపు 6-18 నిమిషాలకు ధనుస్సులో సూర్యుడు ప్రవేశిస్తాడు. ధనుస్సులో సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుంచి మళ్ళీ మకరంలో ప్రవేశించేదాకా ఈ వ్రతం చేస్తాం. అంటే రేపు ధనుసు సంక్రమణం, మళ్ళీ జనవరి 14ని మకర సంక్రమణం. మకర సంక్రమణం నాడు అయిపోతుంది వ్రతం. ధనుసు సంక్రమణం నాడు ప్రారంభమవుతుంది. అదేమిటి? ఏంటి అర్థం ఉంది? ధనుస్సు అంటే ఉపనిషత్తులలో వీళ్ళు అంటే ముండకోపనిషత్తు అని ఉపనిషత్తు ఉంది. అలా ఏమన్నారంటే నీ లోపల నువ్వున్నావే, నేను అనుకున్నావే, ఇది ఒక బాణం అనుకో. ఈ బాణాన్ని ఓం అనే ప్రణవంలో పెట్టు, లాగు గట్టిగా ఎదురుగా ఉరి చూడు, వదులు, వెళ్ళి దానిలో చేరిపోతుంది. అది లోపల చివరి గురువు దానిలో విరిగిపోయి ఉంటుంది. పై కొన విరిగి పడిపోతుంది. అలాగే నీ శరీరం పడిపోవాలి, నీ ఆత్మ అనేది దానిలో చేరి ఉండిపోవాలి. కాబట్టి ప్రణవోధము శిరోష్యాత్మ. ప్రణవమే ధమస్సు, బాణమే నీ ఆత్మ. అది బ్రహ్మతో లక్ష్యం వచ్చేది చేసుకుంటే బ్రహ్మ కొట్టమని చెప్పింది కనుక మనం ఓం అనేది అనుసంధానం చేయాలి. ఇంత మాట పెట్టి ఓంలో ఎవరు చేస్తామండి? అలవాటు మనకి ఎవరు ఓంకారమా ప్రణవాలు పనికిరాదు కానీ తల్లిదండ్రులు కదా. ఒకసారి మనం 30 పాశురాల్లో అర్థం చేసుకుందాం. ఇది ప్రణవార్థాన్ని మనం అందిస్తుంది. ప్రణవానికి అర్థమే ఉంది అంటే ఆ ఊ ము 3 అక్షరాలు. ఆ అంటే అర్థం సర్వజగత్ కారణమైన, సర్వజగత్ రక్షకుడైన, సర్వజగత్ స్వామి అయిన నారాయణనకుయే. ము అంటే నేను చెందినవాడను, నేను అనుకోవడం దానికి అర్థం. ఇది అనిపిస్తుంది చివరికి మనకి దుర్గమోడు తోమేయావో ఉనకే నా మార్చివో. ఇది ఓ ఈ అర్థం ఎలా వస్తుంది? 30 రోజులు అర్థం చేస్తే వస్తుంది. దీంట్లో మొత్తం అన్ని భాషలు అలా భావన చేస్తూ ఉంటే ఒకసారి మన మనస్సు ఆ స్వామి ఉంటుంది కనుక ప్రణవ అర్థ అనుసంధాన రూపమైనటువంటి వృత్తాన్ని ధనుర్మాస వృతమని, లేకపోతే ధనుర్మాసం అంటే ధనుర్మాసం అని అంటున్నారు. ధనుర్మాసం అంటే ధనుసులో సూర్యుడు ప్రవేశించింది మొదలుకొని మకరంలో సూర్యుడు ప్రవేశించేదాకా చేసే వ్రతము. ఒకటి అర్థం.